వెల్కమ్ టు ప్రీ బడ్జెట్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. స్టాక్ మార్కెట్పై ఈసారి బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోంది? బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తారా? సావరిన్ గోల్డ్ బ్రాండ్స్కు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్పై ట్యాక్స్ తగ్గిస్తారా? ఇక గోల్డ్ సిల్వర్ రేట్లు అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉందా? మార్కెట్కి అసలు మంచి రోజులైనా ఈ ప్రీ బడ్జెట్ డిబేట్లో మీరు చూస్తున్నారు. గత 4-5 రోజులుగా వివిధ రంగాలకు సంబంధించి 10 టీవీ ఇన్ డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు స్టాక్ మార్కెట్లు, గోల్డ్ సిల్వర్ రేట్స్, బడ్జెట్ ఇంపాక్ట్, బడ్జెట్ అసలు వీటికి సంబంధం ఉందా? ఈ అంశాలన్నీ మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు, అలాగే మరి కాసేపట్లో సర్టిఫైడ్ స్టాక్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. నాగేంద్ర సాయి గారు, మరో 3-4 రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మీ అంచనా ఏంటి? ప్రధానంగా ఈ స్టాక్ మార్కెట్లు పై ఇంపాక్ట్ ఏమాత్రం పాజిటివ్గా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే బడ్జెట్, స్టాక్ మార్కెట్లు ఒక ఇంటర్ రిలేటెడ్ అంశంగా ఉన్నాయి. ఆ రోజు కూడా స్టాక్ మార్కెట్లు అందుబాటులో ఉండే వాతావరణం కనిపిస్తోంది. మీ అంచనా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి ప్రీ బడ్జెట్ డిబేట్ కి నన్ను ఆహ్వానించినందుకు. సార్, ఇక్కడ మనకి బడ్జెట్ 1వ తారీఖున ఉంది, ఆదివారం వచ్చింది. సో ఆదివారం కూడా స్టాక్ మార్కెట్స్ వర్క్ చేస్తున్నాయి. ఇలాంటి సినారియో లాస్ట్ 3 years నుంచి మనం చూస్తున్నాము. ఎందుకంటే బడ్జెట్ తర్వాత రోజు రామిఫికేషన్స్, అంటే వాళ్ళ బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఏదైనా ఎఫెక్ట్ కొన్ని సెక్టార్స్ కి పాజిటివ్ ఉంటుంది, కొన్ని సెక్టార్స్ కి నెగిటివ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే రోజున ట్రేడింగ్ పెట్టినట్టయితే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, మార్కెట్స్ మీద, ఆ సెక్టార్స్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. అన్న ప్రభావాన్ని తగ్గించడానికి ఇక బడ్జెట్ రోజున కూడా మార్కెట్స్ రన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బడ్జెట్ రోజున కూడా మార్కెట్స్ వర్క్ చేస్తాయి. ఎందుకంటే స్పాట్ లో ఏదైనా డెసిషన్ వచ్చింది అంటే ఆ డెసిషన్ ఇమీడియట్ గా మార్కెట్ డైజెస్ట్ చేసుకునేందుకు, ఆ సదరు సెక్టార్స్ డైజెస్ట్ చేసుకునేందుకు ఈ కొత్త నిర్ణయాన్ని గతంలో తీసుకుని వచ్చారు. సో అందువల్ల ఈ సండే రోజు కూడా మార్కెట్స్ వర్క్ చేయబోతున్నాయి. సో మనం లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ లో ఒక మంచి ర్యాలీ అయితే చూస్తున్నాము. లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బాగా ఓవర్సోల్డ్ జోన్ లో ఉన్న మార్కెట్స్ కొద్దిగా రికవర్ అయ్యి లాస్ట్ 3 days నుంచి పాజిటివ్ గా వస్తున్నాయి. సో ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీ, సాధారణంగా బడ్జెట్ కు ముందు ఒక ర్యాలీ అయితే చూస్తూ ఉంటాం, ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటాం. సో అలాంటి ప్రీ బడ్జెట్ ర్యాలీ మార్కెట్స్ లో అయితే కనిపిస్తుంది. అయితే బడ్జెట్ తీరా వచ్చిన తర్వాత, బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత ఏ సెక్టార్స్ కి పాజిటివ్ ఉంటుంది, ఏ సెక్టార్స్ కి నెగిటివ్ ఉంటుంది అన్న దాని ఆధారంగా అప్పుడు స్టాక్స్ అండ్ సెక్టార్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందండి. అంటే నాగేంద్ర సాయి గారు, మనం చూసాం అంటే ఎన్డీఏ 3వసారి అధికారంలోకి వచ్చింది. ప్రియారిటీ రంగాలు మనం చూస్తున్నాం, అంటే వేటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిని అంచనా వేసుకునేటప్పుడు ఈసారి బడ్జెట్లో ఏ రంగాలకి ఎక్కువ కేటాయింపులు ఉండొచ్చు, ప్రభుత్వ ప్రయారిటీ రంగం ఏంటి, దానికి రిలేటెడ్గా ఏ స్టాక్స్ కొంత బలంగా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది? సో ఈ రోజు వచ్చిన ఎకనామిక్ సర్వేలో కూడా మనం చూస్తే అగ్రికల్చర్ కి పెద్దపీట వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న ఒక సంకేతాన్ని మనం ఎకనామిక్ సర్వేలో రూపంలో చూసాం. సో అగ్రికల్చర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ వితౌట్ ఎనీ డౌట్. సో స్టిల్ ఇంకా అగ్రి విషయంలో మనం థర్స్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ మేజర్ గా ఈ ప్రభుత్వం బీజేపీ ఎప్పటి నుంచే కదా, ఎప్పుడున్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానివ్వండి, అండ్ రైల్వేస్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఎక్కువ పెద్దపీట వేయడం. అండ్ డిఫెన్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత డిఫెన్స్ రంగానికి పెద్దపీట వేస్తూ రావడం, ప్రాధాన్యత ఇస్తూ రావడం చూసాం మనం. సో యాజ్ యూజువల్ గానే అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ అనేది మేజర్ థర్స్ట్ గా ఉండబోతున్నాయి. మనకు 2 days క్రితం జరిగిన యూరోపియన్ యూనియన్ తో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా ఇది అమలు కావడానికి ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈలోపు చాలా మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే యుఎస్ తో మనం ఇంకా ఒప్పందం అయితే కుదుర్చుకోలేదు, దాని చాలా కాలయాపన జరుగుతూ వస్తుంది. ఒకవేళ యుఎస్ తో ట్రేడ్ డీల్ కనుక కుదిరినట్టయితే అప్పుడు కొన్ని రంగాలకు పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొన్ని రంగాలకు పాజిటివ్, ఒకటి ఆటోమొబైల్ సెక్టార్స్ కి కానివ్వండి, లేదంటే ఎఫ్ఎంసీజీ రంగానికి, ఇలా కొన్ని వాటికి పాజిటివ్, కొన్ని నెగిటివ్ ఉన్నాయి మనం యూరోపియన్ యూనియన్ తో కుదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో. సో బడ్జెట్ ఈసారి ప్రతిసారి బడ్జెట్ ని, అంటే ఓవరాల్ గా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ 5 years టైం ఫ్రేమ్ లో ఈ బడ్జెట్ అనేది ఒక 1 year టైం ఫ్రేమ్ మాత్రమే చూసుకుంటాము. అండ్ ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఇది వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అచీవ్మెంట్ గా చూసుకుంటాం. కాబట్టి సో ఈ బడ్జెట్ ని బేస్ చేసుకుని అద్భుతమైన మార్పులు చేర్పులు జరుగుతాయి ఈ 1 సంవత్సరంలో అంచనా వేసుకోలేము. నెక్స్ట్ రాబోయే 3-4 ఏళ్ల కాలానికి ఇది వన్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ గా మనం చూడవచ్చండి. అంటే మీరు చెప్పినట్టుగా ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్గా వీటికి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్కి కొంత భవిష్యత్తు పాజిటివ్గా ఉండొచ్చు, అంతేనా?
సో ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ మేజర్ గా అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అగ్రి రిలేటెడ్ థీమ్ ఒకటి, అండ్ అగ్రి అనేది అంటే చాలా రిలేటెడ్ వస్తాయండి. అంటే అగ్రికల్చర్ అన్నది ఒక పదం మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ బట్ దానికి అన్లీడ్ సెక్టార్స్, ఒకటి ట్రాక్టర్స్ దగ్గర అనుకోవచ్చు, లేదంటే పెస్టిసైడ్స్ దగ్గర అనుకోవచ్చు. సో ఇలాంటి వాటికి తర్వాత అటు మనకి డిఫెన్స్ విషయానికి వచ్చినట్టయితే డిఫెన్స్ లో కూడా డ్రోన్స్ దగ్గర నుంచి తర్వాత అనేక దానికి సంబంధించిన విభాగాలు అటు నెక్స్ట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కూడా చాలా విభాగాలు, అటు స్టీల్ దగ్గర నుంచి సిమెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అండ్ వాటికి అవసరమయ్యే పనిముట్లు సమకూర్చే కంపెనీల వరకు ఇలా చాలా సెక్టార్స్, అంటే చాలా అల్లీడ్ సెక్టార్స్ కూడా దీనిలో రిలేటెడ్ అయి ఉంటాయి. మేజర్గా నేను చెప్పిన వాటిల్లో ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉన్న వాటిల్లో అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, డిఫెన్స్, ఈ 4-5 సెక్టార్స్ చుట్టూ కొద్దిగా తిరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న టారిఫ్ ఎఫెక్ట్స్ ని కొద్దిగా సబ్సిడైజ్ చేయడానికి, దాన్ని ఇంపాక్ట్ కొద్దిగా తగ్గించడానికి, ఎందుకంటే పర్సనల్ ట్యాక్సెస్ విభాగంలో పెద్దగా మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదు. మొన్నే లాస్ట్ బడ్జెట్ లోనే పర్సనల్ ట్యాక్సెస్ లో ట్యాక్స్ స్లాబ్ చేంజెస్ చాలా పెద్ద ఎత్తున మార్చారు. దానివల్ల ₹1,00,00,000 వరకు మనకి జనాల జోబుల్లో మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్సనల్ ట్యాక్సెస్ విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఈసారి పెద్దగా అయితే ఏమీ కనిపించట్లేదు. ఈ 4-5 సెక్టార్స్ ని బేస్ చేసుకుని ప్రభుత్వం ఈసారి మేబీ బడ్జెట్ లో దీని మీద ఫోకస్ ఎక్కువగా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకే, అంటే ఇక్కడ 2 రకాల చర్చ జరుగుతోంది. అంటే ప్రధానంగా కేంద్ర మూలధన వ్యయం ఈసారి దాదాపు 12 లక్షల కోట్లు దాటుతుందన్న ఒక అంచనా ఉంది. దాని ఇంపాక్ట్ ఎంతవరకు స్టాక్ మార్కెట్ను ప్రభావం చేయొచ్చు? సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఫిజికల్ డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫిజికల్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు, ఇప్పుడున్న ఎకానమిక్ కండిషన్స్కి తగ్గట్టు కొద్దిగా అప్పులు అనేది అయితే గట్టిగానే చేస్తుంది. బట్ ఇవాళ వచ్చిన ఆర్థిక సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే ఇన్ లైన్ మనం ఆల్మోస్ట్ 6.5% పైనే మనం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉంది. కాకపోతే ఈసారి ఏంటి అంటే సిచ్యుయేషన్స్, ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది చాలా గట్టిగా ఉండబోతుంది. యుఎస్ ఎంతవరకు మనల్ని కట్టడి చేయడానికి టారిఫ్స్ ఏ మేరకు విధించబోతోంది, ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్ తో ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో మళ్ళీ అయినా టారిఫ్స్ లో మార్పులు చేర్పులు జరగవచ్చా? ఎందుకంటే ఇప్పటికే రష్యాతో మనం అక్కడి నుంచి చమురు తీసుకుంటున్నాం కాబట్టి మనం మీద అడిషనల్ గా 25% టారిఫ్స్ విధించారు. అంటే మనం ఎంతో కొంత యుఎస్ తో ఒక క్లారిటీ తీసుకున్నంత వరకు ఈ ఇంపాక్ట్ అయితే మనం భరించాల్సి రావచ్చు. సో మేజర్ గా ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అటు టారిఫ్ వార్ అండ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రకరకాల జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ మేజర్ గా రూపీ నానాటికి తీసుకట్టుగా తయారైపోతుంది. ₹92.5 వచ్చేసింది, ఇంకా ₹93 చేరుకోవటం, తర్వాత అంతకంటే దిగిపోవడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కనిపించట్లేదు. బికాస్ గ్లోబల్ గా అనేక టెన్షన్స్ నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి కొద్దిగా ఫిజికల్ డెఫిసిట్ విషయంలో కొద్దిగా కట్టుదిట్టమైన నిర్ణయాలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. బట్ మార్కెట్ దీన్ని డైజెస్ట్ చేసుకుంటుందా, మార్కెట్ దీన్ని ఎంతవరకు తీసుకుంటుందా అన్నది పెద్దగా మార్కెట్, ఎందుకంటే మార్కెట్ ఇస్ అంటే ఫార్వర్డ్ లుకింగ్ అనిమల్ అంటాం. మనం ముందుగానే మార్కెట్స్ వీటన్నిటిని డిస్కౌంట్ చేసేస్తాయి. సో మేజర్ గా ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ ఎలా ఉండబోతోంది, దేని మీద ఎంత పెట్టుబడులు పెడతారు, దేని మీద ఎంత ఫోకస్ ఎక్కువ ఉంటుందో దాని మీద ఆ రోజు మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. కానీ మనం ముందుగానే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి అండి. అంటే సాయి గారు, ఇక్కడ అంటే మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్పై ట్యాక్స్ మార్పులను ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు, ఆశలు పెట్టుకోవచ్చా, మీరేమంటారు? సో ప్రతిసారి స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చినట్టయితే ఈ ట్రాన్సాక్షన్ ట్యాక్స్లు తగ్గించాలి, మరింత వీటిని వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు దేశంలో గరిష్టంగా 8% మనం మార్కెట్స్ లో ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 100 మంది ఉంటే గరిష్టంగా 8-10 మంది మాక్సిమం మనం మార్కెట్స్ వైపు చూస్తున్నాడు. ఇంకా చాలా మంది అంటే ఇంకా మనం స్కోప్ ఇతర డెవలప్డ్ కంట్రీస్ లో చూస్తే 35-45% పైనే మనము ఈక్విటీ మార్కెట్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఉంటుంది. వాళ్ళతో పోలిస్తే మనం చాలా తక్కువ ఉన్నాం. ఇంకా స్టిల్ మనలో మెజారిటీ అటు గోల్డ్ వైపు, రియల్ ఎస్టేట్ వైపు, వీటి వైపే దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ వైపు ఇంకా మన వాళ్ళు అంత ఫోకస్ పెట్టట్లేదు. సో మెజారిటీ ఆఫ్ ది జనాల్ని ఈ మార్కెట్ల వైపు ఆకర్షింపజేయాలి అంటే కొద్దిగా ఖర్చుల విషయంలో, కొద్దిగా ట్యాక్సెస్ విషయంలో,
వాటిలో నియంత్రణ తీసుకురావాలి. సెబీ అంటే ఈ బడ్జెట్తో సంబంధం లేకుండా సెబీ ముందు నుంచి అలాంటి చర్యలు చేపడుతూనే ఉంది. తాజాగా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కూడా ఖర్చులను మరింతగా నియంత్రణలో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంది. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇతర ఫండ్స్ కానీ వీటికి ట్యాక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే కంటే మేబీ సెక్షన్ 80C కింద అంటే మేబీ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్లో మరింత మంది వచ్చే విధంగా అక్కడ ఏమన్నా ట్యాక్స్ స్లాబ్స్లో ట్యాక్స్ స్ట్రక్చర్లో ఏదైనా కొద్దిగా సెక్షన్ 80C విభాగంలో మార్పులు చేర్పులు ఏమైనా చేసి మరింతగా దాన్ని బ్రాకెట్ సైజుని పెంచినట్టయితే మరింత మంది మార్కెట్స్లోకి వచ్చే స్కోప్ కూడా ఉంటుందండి. సో వాటి మీద ఫోకస్ పెట్టచ్చేమో కానీ ఈ చిన్న ఈ చార్జెస్ విషయంలో వీటి మీద ఫోకస్ పెట్టే కంటే ఆ పరిధిని పెంచినట్టయితే అంటే 1.5 lakh దాన్ని 80Cని మరింతగా పరిధిని పెంచి దాన్ని 2 lakhs 2.5 lakhs 3 lakhs చేసినట్టయితే ఎక్కువ మంది మార్కెట్స్లోకి వచ్చే స్కోప్ దొరుకుతుంది. అంటే ఇక్కడ గోల్డ్ సిల్వర్ రేట్స్ ఎప్పుడూ చూడనట్టుగా 2025లో స్టిల్ ఇంకా హై చూస్తున్నాం. ఈ జనవరిలోనే దాదాపు ఒక 14-13 రోజుల వ్యవధిలోనే అన్ఎక్స్పెక్టెడ్ హైక్ మనం స్పైక్ కనిపిస్తుంది. అంటే వీటిని కొంత అదుపు చేయడానికో కంట్రోల్ చేయడానికో కొంత స్కోప్ ఏమైనా కేంద్రానికి ఉంటుందా? అసలు బడ్జెట్లు ఈ ప్రస్తావనలు తెచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో మీరు అన్నట్టు గోల్డ్ 2025లో దాదాపు 60% పెరిగింది. ఇప్పుడు 2026లో కేవలం 29 రోజులు అంటే ఈ 4 రోజుల వ్యవధిలోనే 20% మేర గోల్డ్ పెరగడం చూసాం. సిల్వర్ కూడా అంతకంటే అనూహ్యంగా పెరుగుతుంది. జనాలు కూడా అంటే అసలు ఎందుకు మనం ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకపోతే అసలు మళ్ళీ దొరుకుతుందో లేదో అన్న ఒక యుఫోరియా మార్కెట్స్లో క్రియేట్ అయిపోయింది గోల్డ్ అండ్ సిల్వర్ విషయంలో. మేబీ ప్రభుత్వం వీటి మీద డైరెక్ట్గా చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మార్కెట్ ఫోర్సెస్, ఇంటర్నేషనల్ మార్కెట్ ఫోర్సెస్ ఆధారంగా ప్రైస్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి. మేబీ అయినా గోల్డ్ బాండ్స్ విషయంలో, ఎందుకంటే గతంలో గోల్డ్ బాండ్స్ని వాళ్ళు నిలిపివేశారు ఎందుకంటే అప్పుడు అవసరం కూడా లేదు అన్న ఉద్దేశంతో. ఇప్పుడు జనాలు మళ్ళీ గోల్డ్ అని వెంటబడుతూ మనం గోల్డ్ బిల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గోల్డ్ని. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మరింత రూపీ ఒకటి డిప్రిషియేట్ అవుతుంది, గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా పెరిగినట్టయితే మరింత ఇంపాక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో మేబీ గోల్డ్ బాండ్స్ ని ఎక్కువగా ఫోకస్ ఏమైనా మళ్ళీ చేస్తారా, గోల్డ్ బాండ్స్ ఏమైనా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తారా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏదైనా కొత్త ప్రణాళికలు కానీ లేకుంటే కొత్తగా ఏదైనా కొత్త స్కీమ్ లాంటిది కానీ ఇనిషియేటివ్ కానీ ఏమైనా తీసుకుంటారా అన్న ఒక ఫీల్ అయితే మార్కెట్స్లో ఉంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. బట్ సో అంటే మనం ముందు ప్రెడిక్ట్ చేయలేం కానీ బట్ మార్కెట్లో ఉన్న ఫీల్ అయితే ఉంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక స్కోప్ని, ఒక మార్గాన్ని ఏదైనా కనిపెట్టే, ఒక మార్గాన్ని ఏదైనా కొత్తగా సూచించే అవకాశం ప్రభుత్వం ఉంది అన్న ఒక థాట్ అయితే ఉంది మార్కెట్స్లో. అంటే గతంలో మీరు ప్రస్తావించారు కూడా, గతంలో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉండేవి, దాన్ని ఆల్రెడీ అప్పుడు రద్దు చేశారు. మళ్ళీ వాటిని పునరుద్ధరించే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే వీటితో కొంత రిస్క్ తక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది కదా. సో కరెక్ట్ అండి, ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ కొనే కంటే మనం ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ SGBs అంటాము, ఆ SGBsలో ఇన్వెస్ట్ చేయటం వల్ల ఒకటి గోల్డ్ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా ప్రభుత్వానికి నష్టమైన పరిస్థితి, ఎందుకంటే ఒకప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో $2,600 అట్లా ఉన్నప్పుడు, లేదా మన దగ్గర 60,000-70,000 వేలు గోల్డ్ ఉన్నప్పుడు చాలా మంది కొనుగోలు చేశారు. దాని నుంచి ఇప్పుడు ఎందుకంటే దాదాపు 7-8 సిరీస్లు కంటిన్యూస్గా ఒక్కొక్క సిరీస్ని తీసుకుంటూ వచ్చింది గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఆ డబ్బులు రెట్టింపు అయిపోయాయి. అంటే అప్పుడు గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డబల్ది బెనిఫిట్ పొందారు. అండ్ దీనికి తోడు ప్రభుత్వం వాళ్ళకి 2%, 3% వడ్డీ రూపంలో కూడా సంవత్సరానికి చెల్లించే పరిస్థితి ఉండేది. అదొక రకంగా ప్రభుత్వానికి నష్టం కూడా, ఎందుకంటే ఆ ధరల్లో మనం 60-70 వేలు పెట్టి గోల్డ్ బాండ్స్ కొన్న టైంలో ఇప్పుడు వాళ్ళకి రెట్టింపు ఆఫ్ ద డబ్బులు ఇవ్వాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఎందుకంటే గోల్డ్ ధర అంతగా పెరిగింది కాబట్టి మార్కెట్ ఫోర్సెస్కి తగ్గట్టు. దీనితో మళ్ళీ వడ్డీ రేట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అట్లీస్ట్ ఆ గోల్డ్లోకి డబ్బులు కట్టడి చేయడానికి, ఫిజికల్ గోల్డ్ని జనాలు కొనకుండా కొద్దిగా తగ్గించడానికి మేబీ SGBs మళ్ళీ పునరుద్ధరిస్తారా, లేదంటే వేరే ఆల్టర్నేట్ స్కీమ్ లాంటిది ఏదైనా తీసుకొస్తారా అనేది ఒకసారి మనం చూడాలి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఒకప్పటి మాదిరి కేవలం బడ్జెట్ వస్తేనే బడ్జెట్లోనే ప్రస్తావన చేయాలి, బడ్జెట్ వరకు వేచి చూడాలి అన్న థాట్ని ఈ మధ్య గవర్నమెంట్ ఏం తీసుకోవట్లేదు. ఏదైనా డెసిషన్ ఉంది అంటే దాన్ని ముందే తీసేసుకుంటున్నాయి. సో మనం రీసెంట్గా సిగరెట్స్ మీద చూడొచ్చు, సిగరెట్స్ మీద నిర్ణయాలు
సాధారణంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనేది బడ్జెట్ టైంలో చూస్తుంటాం. బడ్జెట్ కంటే ముందుగానే ఇయర్ స్టార్టింగ్ లోనే గట్టి షాక్ ఇచ్చేసాయి. సో అలా బడ్జెట్ వరకు వెయిట్ చేసి ఆ టైంలో నిర్ణయం తీసుకోవాలన్న థాట్ చేయట్లేదు. ఒకవేళ ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకోవాలంటే ముందే తీసుకుంటున్నాయి కాబట్టి సో మేబీ బడ్జెట్లో ఈసారి దానికి సంబంధించిన ప్రస్తావన ఉండొచ్చేమో అన్న ఒక ఫీల్ అయితే ఉంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక అసెట్ క్లాస్ గా దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత బెనిఫిట్ ఉంటుందన్న ఒక స్కీమ్ ఏదైనా ప్రవేశపెట్టచ్చేమో అన్న ఒక థాట్ అయితే ఉంది మార్కెట్స్ లో. బట్ ఇదంతా కూడా ప్రెడిక్షన్ అండ్ గెస్ వర్క్ మాత్రమే అవుతుందండి. ఓకే, ఇక్కడ సాయి గారు రెండోది 2 ఏళ్ల క్రితం మనం చూసాం ఈ గోల్డ్ సిల్వర్ పైన ఇంపోర్ట్ డ్యూటీని కేంద్రం తగ్గించేసింది. దాదాపు 15% నుంచి 6%కి తగ్గించింది. అంటే మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ మరింత తగ్గించాలన్నది ఒకవైపు ఇండస్ట్రీ నుంచి డిమాండ్. నిజంగా తగ్గిస్తే మంచిదేనా? తగ్గించే యోచన కేంద్రం చేయొచ్చా? తగ్గిస్తే ప్రయోజనం ఏంటి అసలు ఇంపోర్ట్ డ్యూటీ గోల్డ్ సిల్వర్ మీద తగ్గిస్తే? సో మనకు మేజర్ గా ఎందుకు మనం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించుకోవాల్సి వచ్చిన పరిస్థితి అంటే మనకి ఎక్కువగా గోల్డ్ స్మగుల్ గోల్డ్ ఇండియాకి ఎక్కువ వచ్చేదండి. ఎందుకంటే దుబాయ్ నుంచి కానీ ఎక్కువగా దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మన వాళ్ళు కొంతమంది పెళ్లిళ్ళ సీజన్లో పెళ్లిళ్ళ ఆ టైంలో ఇక్కడి నుంచి దుబాయ్కి ఏకంగా సింగపూర్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుని అక్కడ హాలిడే ఎంజాయ్ చేసి వస్తూ గోల్డ్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది కొద్ది కాలం వరకు. ఎందుకంటే ఆ డ్యూటీస్ మనకంటే అక్కడ ఎక్కువగా ఉన్నాయి, డ్యూటీస్ మనకంటే తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దానికి తోడు సింగపూర్ లాంటి కంట్రీస్లో 7% GST మనకు రిటర్న్ కూడా వస్తుంది కాబట్టి చాలా మంది అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వల్ల మనం ఇంపోర్ట్ చేసుకున్న గోల్డ్ బిల్ ఒకటి తగ్గుతుంది, గోల్డ్ స్మగ్లింగ్ ఒకటి తగ్గుతుంది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అప్పట్లో ఈ డ్యూటీస్ స్ట్రక్చర్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం వల్ల ఇన్ లైన్ విత్ అంటే ఇప్పుడు దుబాయ్లో ఏ రేట్ దొరుకుతుందో మనకంటే దానికంటే కొద్దిగా ఎక్కువ ధర పెట్టి మనం కొనుగోలు చేస్తాం. కాకపోతే ఇక్కడ మనకు ఈసారి నెగిటివ్ ఏమైపోయింది అంటే రూపీ పతనం అనేది బాగా నెగిటివ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. దానికి కూడా రూపీ క్రమక్రమంగా మన కళ్ళ ముందు చూస్తుండగానే 93 రూపాయల దాకా వచ్చేసింది. సో దానివల్ల మనకి ఆ ఇంపాక్ట్ అయితే ఎక్కువ భారాన్ని మనం చూస్తున్నాం. సో ఇంపోర్ట్ డ్యూటీ ప్రస్తుతానికి మళ్ళీ తగ్గించే ఆలోచన అయితే ప్రభుత్వం చేయకపోవచ్చు. ఇంకా అడిషనల్ గా పెంచకపోతే మనం ఆశ్చర్యపడాలి కానీ తగ్గించే స్కోప్ అయితే ఇప్పట్లో లేదండి. రైట్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. మరో 3 రోజుల్లో బడ్జెట్ అంటే దాదాపు ఒక 2 రోజులు ఉంది కరెక్ట్గా చెప్పుకుంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అంటే అంతకుముందు బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ చూడని ఉత్తాన పతనాలు చూడటం అనేది ఒకటి, అంతకుమించి గోల్డ్ సిల్వరు ఆల్ టైమ్ హై చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఆ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అంటే ఈ బడ్జెట్ మీ అంచనా ఏంటి? ఈ బడ్జెట్కి సంబంధించి స్టాక్ మార్కెట్ పై ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు? ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే లాస్ట్ 2 years బ్యాక్ మనకి క్యాపిటల్ గెయిన్స్ 10% ఉండేదండి. ఓకే, స్టాక్ మార్కెట్ మీద మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే మీకు క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా వస్తే 10% ఉండేది. ఆ తర్వాత ఏం చేశారంటే 12.5% చేశారు. ఎప్పుడైతే ఈ 12.5% చేశారో FIIs అందరూ కూడా అక్కడి నుంచి సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే FIIsకి ఒకవైపు ట్యాక్సెస్ పెరిగాయి, ఒకవైపు రూపీ కూడా మనకి డిప్రిషియేట్ అవుతుంది. సో వాళ్ళకి అది లాస్, ఈ రూపీ డిప్రిసియేషన్ వల్ల వాళ్ళకి లాస్ అవుతుంది. ఇంకొక వైపు ఈ క్యాపిటల్ గెయిన్స్ కూడా 2.5% ఎక్కువ పెంచారు. సో ఈ రెండిటి వల్ల వాళ్ళకి చాలా నెగిటివ్ గా వెళ్ళిపోయి FIIs అందరూ మొత్తం స్టాక్ మార్కెట్ నుంచే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ నుంచి మనము అట్రాక్ట్ చేయాలి, ఆ మనీని మనం మళ్ళీ కొంచెం FIIs నుంచి మనీ తీసుకురావాలన్నా ఎంతో నిరుత్సాహంగా ఉన్న మన ఇన్వెస్టర్స్ ని కూడా కొంచెం పాజిటివ్ చేయాలన్నా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మళ్ళీ దాన్ని ఒక 10%కి ఏమైనా తీసుకొస్తారా అనే దానికి మేము అందరం కూడా అంటే ఏదైనా క్యాపిటల్ మార్కెట్ కి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద ఏదైనా ఒక రిలీఫ్ అనేది ఎగ్జంప్షన్ కానీ రిలీఫ్ కానీ ఏదైనా మనకి ఈ బడ్జెట్ లో టు ఎంకరేజ్ ఇప్పుడున్న ఏదైతే ఈ నిరుత్సాహం ఉందో దాన్ని కొంచెం ఈ క్యాపిటల్ మార్కెట్ ని బయటకు తీసుకురావాలి. కాబట్టి అలానే డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలండి. ఎందుకంటే FDలు కాకుండా డెట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకునే వాళ్ళు, ఎందుకంటే అందులో ఇండెక్సైజేషన్ బెనిఫిట్ ఉండేది 20% ఉండేది. ఇప్పుడు దాన్ని 2 years బ్యాక్ ఏం చేశారంటే కంప్లీట్ గా యాజ్ పర్ స్లాబ్ రేట్ చేసేసారు. దట్ ఈస్ ఆల్సో వెరీ డిస్కరేజింగ్ అనమాట. అది చాలా డిస్కరేజ్ అయింది. అక్కడ నుంచి కూడా
ఎఫ్డీస్ నుంచి అంటే ఏదైతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా దాదాపుగా చాలా మనీ తీసేశారండి, ఎందుకంటే ఆ బెనిఫిట్ అనేది లేదు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆ డెట్ మ్యూచువల్ ఫండ్ మీద ఆ ఇండెక్సైజేషన్ బెనిఫిట్లు ఇవ్వడం కానీ ఆ 20% ఏదైతే మనకు ముందు ఉందో 2 years బిఫోర్ ఎట్లయితే ఉందో దాన్ని ఏమైనా కొంచెం తీసుకొని వచ్చి కొంచెం ఎంకరేజింగ్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు ఈ క్యాపిటల్ మార్కెట్ వైపు ఏమైనా రావాలి అంటే ఇలాంటిది ఏదైనా మనకి అనౌన్స్మెంట్ ఈ బడ్జెట్ లో వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాం. ఓకే, మనకు టైం కూడా కొంచెం టైం కూడా అప్ అయింది. అంటే ఏ స్టాక్స్ కొంత అనుకూలంగా ఉండొచ్చు, కొంత ఈ బడ్జెట్ పాజిటివ్ గా ఉండొచ్చు. సో ఈసారి అయితే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ కి చాలా ఎక్కువ స్పేస్ ఇద్దామని ఎప్పటి నుంచో అది మనకి ఎవ్రీ ఇయర్ కనిపిస్తుందండి. ఈసారి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ మీద బాగా పుష్ ఉంటుంది అనేది మా అంచనా. సో దాన్ని బట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీస్ అన్ని పాజిటివ్ గా ఉండొచ్చు. సో ఆ తర్వాత మనందరికీ తెలిసిందే డిఫెన్స్ మీద వాళ్ళు ఎలా లేదన్నా ఒక 20% బడ్జెట్ మీద హైక్ అనేది అంటే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. తర్వాత రైల్వేస్ అండి, ఎస్పెషల్లీ రైల్వేస్ మీద ఈసారి బడ్జెట్ బాగా పెంచి దాన్ని నెక్స్ట్ లెవెల్ బుల్లెట్ ట్రైన్ అవనియండి, వందే భారత్ 800,000 ట్రైన్స్ అవనియండి, ఇంకా అప్గ్రేడేషన్ ఆఫ్ ది ఫెసిలిటీస్ అవనియండి, ఇంకా చాలా స్కోప్ ఉంది రైల్వేస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో దాని మీద క్యాపెక్స్ అనేది చాలా పెంచుతారు, చాలా ఎక్కువ ట్రైన్స్ కానీ లేకపోతే ఎక్కువ ఫెసిలిటీస్ పెంచుతారు. కాబట్టి మనకి ఈ రైల్వేస్ కి సంబంధించిన ఈ స్టాక్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అంటే ఇలా ఈ విధంగా ఇన్ఫ్రా ఒకటి, మనకి రైల్వేస్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, దీని మీద మనం కొంచెం ఈ అఫోర్డబుల్ హౌసింగ్ మీద అండ్ బ్యాంకింగ్ మీద కూడా కొంచెం ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ రూపీని కట్టడి చేయడానికి వాళ్ళు ఏమైనా చేస్తారేమో చూడాలండి. దానివల్ల పాజిటివ్ గా ఏమైనా బ్యాంక్స్ ఉంటుందేమో చూడాలండి. రైట్, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. మనం చూస్తున్నాం లార్జర్ సెన్స్లో చూస్తే కేంద్రం కొన్ని కరెక్షన్స్ చేపట్టవచ్చు, కానీ స్పెసిఫిక్గా డిఫెన్సు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అగ్రికల్చరు రైల్వేసు ఈ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటికీ కొంత పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, ఒక భూమి అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గోల్డ్ సిల్వర్కి సంబంధించి కొంత ఈ రేట్స్ ఆల్ టైమ్ హై చూపిస్తున్నాయి కాబట్టి ఈ కరెక్షన్కి కేంద్రం ఏమైనా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటుంది అంటే కేంద్రానికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రైట్ లేనప్పటికీ కేంద్రం ఈ కరెక్షన్కి ఏమైనా ప్రయత్నం చేస్తుందా లేదనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఇది ప్రీ బడ్జెట్ సంబంధించి స్టాక్ మార్కెట్స్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్పై బడ్జెట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అన్న అంశంపై 10 TV స్పెషల్ డిబేట్.